వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పమిడిపాడులో తులసీమాత ప్రతిష్ట మహోత్సవం. టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ. నూజెండ్ల మండలం పమిడిపాడులో తులసీమాత ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రతిష్ట మహోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు ఆమెకు ఘనస్వాగతం పలికి అభినందించారు. అదేవిధంగా కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావులు కూడా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అమ్మవారికి పూజల అనంతరం అర్చకులు వారందరికీ వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ సతీమణి లీలావతి మాట్లాడుతూ అందరికీ మేలు జరగాలని, జీవి ద్వారా ప్రభుత్వం ద్వారా తమ సంస్థలు శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్థానికంగా చేయూత లభించాలని ప్రార్థించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సెక్రటరీ చిన్న కార్యవర్గం ఆధ్వర్యంలో ఉచిత ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ స్థానిక సిపిఐ ఆఫీసులో నిర్వహించారు. కార్యక్రమంలో రాజేష్, దద్దాల ఆంజనేయులు ట్రైనర్స్ గా ఎల్ఈడి టీవీలో మారుతున్న కాలానికి అనుగుణంగా టీవీ లేటెస్ట్ టెక్నాలజీ గురించి మెలకువలు వివరించారు. మారుతున్న టెక్నాలజీని అందుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది టీవీ మెకానిక్ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఇంట్లో ప్రభుత్వ కార్యాలయాల్లో టీవీలు వాడుతున్నారని, టీవీ మెకానిక్ అనే వారిని ప్రభుత్వం చేతి వృత్తిదారులుగా గుర్తించడం లేదన్నారు. ప్రభుత్వం గమనించి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా తగిన పథకాలు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా విద్యా సదస్సు వినుకొండలోని జాష్వా కళా ప్రాంగణంలో నిర్వహించినట్లు ఎన్డీఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశము విద్యా ప్రమాణాల పెంపుదల, ఉపాధ్యాయుల పాత్ర అను అంశంపై విద్యా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు విచ్చేసి ప్రసంగించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, నిరంతరం విద్యార్థిగా ఉండే ఉపాధ్యాయునికి సమాజంలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఉపాధ్యాయ ప్రవర్తన ఉండాలని హితవు పలికారు. బోధనా పద్ధతులు సాంకేతిక జోడించి విద్యార్థులకు బోధించాలన్నారు. కళాకారులు ప్రజలను వివిధ సమస్యలపై చైతన్యపరచాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. వల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో జరిగిన గుమ్మడి కళాపీఠంలో కళాకారుల ఆత్మీయ సమావేశం సభకు మారుతి వరప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా శివశక్తి మేనేజర్ జీవి రమణ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఎన్నుకోబడిన గుమ్మడి కళాపీఠం సభ్యులు మరింతగా కళా ప్రదర్శన ఇస్తూ మరింతగా రాణించాలని కోరారు. కళాకారుడు చనిపోతే అదే రోజు మట్టి ఖర్చులకు 3,000 రూపాయలు అందజేయాలని గుమ్మడి కళాపీఠం కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, కళాకారులను ఒక తాటి మీదకి తీసుకువస్తున్న గుమ్మడి వెంకటేశ్వర్లు ఎంతో అభినందనీయుడని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పారెళ్ల కృష్ణ, రావిపాటి వీరయ్య, పారెళ్ల సుబ్రహ్మణ్యం, కీబోర్డు నాగేశ్వరరావు, ముఖ్యని రామయ్య, పారెళ్ల దత్తు, బొంకూరి అజయ్ కుమార్లను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమంటో అందజేశారు. మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చర్చించుకున్నటువంటి నేపథ్యంలో ఏర్పడిన ఈ కమిటీని అందరినీ కూడా ఘనంగా సన్మానించి అంత్యక్రియల ఏర్పాటులో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ శాశ్వత సభ్యత్వం కలిగి ఉంటారో వారికి ఏర్పాటు చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. అందువల్ల ఈ రోజున ఏర్పడినటువంటి ఈ కమిటీని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీరందరూ కూడా కళాకారుల కోసం ముందుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఏకీకృతం చేసుకొని అందరికీ తగు నిర్ణయాల్లో మీరందరూ కూర్చొని మాట్లాడుకొని
ఎవరికి ఏ కళల పట్ల ఆసక్తి ఉందో వాళ్ళందరినీ కూడా చేరదీసి మీరు సభ్యులుగా చేర్చుకొని ఈ వినుకొండలో కళాకారులు ఐక్యంగా ఉన్నారనేటువంటి ఒక వేదికని బలంగా ఏర్పాటు చేసుకుంటే మీకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్నిటినీ కూడా మనం సాధించుకోవడానికి వీలుంటుంది. ఆ విధంగా మీరు కళాకారులందరూ ఏకం కావాలని, ఈ సందర్భంగా సమిష్టిగా ఉండాలని, ఈ సమిష్టి నిర్ణయాలు చేసుకోవాలని. అధ్యక్షులుగా నేను ఉన్నప్పటికీ అధ్యక్షులుగా లగడపాటి వెంకట్రావు గారు నూజెండ్ల మండలం వారు ఉన్నారు. అట్లానే ఒక 7 కమిటీని ఎన్నుకున్నాము. ఈ కమిటీ ఇక్కడి నుంచి ఎవరైతే గుమ్మడి కళాపీఠంలో సభ్యత్వం తీసుకుంటారో వారు చనిపోయినప్పుడు మట్టి ఖర్చు నిమిత్తం అదే రోజు 3,000 రూపాయలు అందజేయాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని చేయటం, ప్రతి నెలగా లేదా 2 నెలలకు ఒకసారి జాషువా కళా ప్రాంగణంలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయటం, పేద కళాకారులకి వారు వాయిద్యాల అవసరం ఉంటే వారికి వాయిద్యాల్ని అందించే ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేసేటటువంటి క్రమంలో కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని సభ్యత్వ నమోదాలతో పాటు ఇబ్బందుల్లో ఉన్నటువంటి కళాకారులు కూడా మనం ఆదుకుంటూ ఈ యొక్క కమిటీ ముందుకు వెళ్ళి మరి అందరి మనంలో పొందాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. శ్రీ వాసవి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా నియమితులైన ముప్పాల జ్ఞానేశ్వరరావుని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ మున్సిపల్ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి కూడా కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కోటా బాలకృష్ణరావు మాట్లాడుతూ వినుకొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న కమిషనర్ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గంలోని అందరికీ అందుబాటులో ఉంటూ న్యాయ సేవలు అందిస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నత పదవులను చేపట్టి నేడు ఏజీపీగా నియమితులైన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారికి దుశ్శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఇతడితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.